దసరా పండుగ అంటే 9 రోజులు 9 రూపాలలో మహాశక్తిని పూజించడం. ఈ సమయంలో అమ్మవారి అలంకరణ చూడటానికి ఎంతో వైభవోపేతంగా ఉంటుంది. హైందవులు ఈ నవరాత్రులను ఎందుకు జరుపుకుంటారు? అందులోకి దేవి నవరాత్రులలో అమ్మవారిని ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్ లో పూజించడం వెనుక ఉన్న రహస్యమేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నవరాత్రులు సనాతన క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 4 సార్లు వేరువేరు మాసాల్లో జరుపుకుంటారు. మొదటిది చైత్ర మాసంలో చైత్ర నవరాత్రులు, వసంత ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి వీటిని వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు సరిగ్గా శ్రీరామ నవమి రోజు పూర్తవుతాయి. ఆ సంవత్సరంలో వేసిన పంట వసంత ఋతువులో చేతికందిన సంతోషంలో జరుపుకునే పండుగ. ఇక రెండవది అశ్వని మాసంలో శరద్ నవరాత్రులు, శరద్ ఋతువులో జరుపుకుంటారు కాబట్టి ఆ పేరు వచ్చింది. దసరా పండుగకు ముందు జరుపుకునే దేవీ నవరాత్రులు ఇవే. మూడవది మాఘమాసంలో మాఘ నవరాత్రులు, వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఇందులో 5వ రోజుని వసంత పంచమి అనే పండుగల జరుపుకుంటారు. ఆఖరుగా 4వది ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులు. ఇవి కూడా ఒక రకమైన గుప్త నవరాత్రులే. ముఖ్యంగా వీటిని నవరాత్రుల ఇంపార్టెన్స్ పరంగా కేటగిరైజ్ చేస్తే దేవి నవరాత్రులకు మొదటి స్థానం ఉంటుంది, చైత్ర నవరాత్రులకు 2వ స్థానం ఉంటుంది. అయితే దేవి నవరాత్రులకు సంబంధించిన ఒక్కొక్క రోజు దుర్గాదేవికి సంబంధించిన ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తారు. ఆ అవతారాలకు ఉన్న విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు శైలపుత్రి అవతారం. దక్షుడి కూతురు సతీదేవిగా జన్మించిన పార్వతీదేవి తన తండ్రి కారణంగా తన భర్త పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక హోమగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటారు. ఆ తరువాత జన్మలో హిమవంతుడు కూతురుగా జన్మిస్తుంది. పర్వతాల రాజుకు పుట్టిన పార్వతీదేవిని శైలపుత్రిగా పిలుస్తారు. 2వ రోజు బ్రహ్మచారిణి అవతారం. శ్వేత వస్త్రాలతో, ఎడమ చేతిలో కమండలం, కుడి చేతిలో జపమాలతో దర్శనమిస్తారు అమ్మవారు. శివపురాణం ప్రకారం శివుడిని పెళ్లి చేసుకోవడానికి బ్రహ్మచారిని వేషధారణలో తపస్సు చేస్తుంది. పార్వతీదేవి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు బ్రహ్మచారిని అవతారంలో ఉన్న అమ్మవారిని పెళ్లి చేసుకుంటారు. 3వ రోజు చంద్రగంట అవతారం. శివుణ్ణి పెళ్లి చేసుకున్న తరువాత శివుడి తలపై ఉన్న నెలవంకను తన తలపై ధరిస్తుంది అమ్మవారు. ఈ నెలవంక చూడటానికి గంట రూపంలో ఉంటుంది కాబట్టి దానిని ధరించిన దేవిని చంద్రగంట అని పిలుస్తారు. చంద్రగంట అవతారంలో ఉన్న దేవికి 10 చేతులుంటాయి. త్రిశూలం, గద, విల్లు, బాణం, ఖడ్గం, కమలం, గంట, కమండలం పట్టుకుని ఉంటుంది. వాటితో పాటు ఒక చేతిలో అభయముద్ర ఉంటుంది. పులి లేదా సింహం తన వాహనమవుతుంది. ఈ అవతారంలో దేవి నుదుటిపై 3వ కన్ను ఉంటుంది. ఈ రూపం అసుర సంహారంతో పాటు ధైర్యాన్ని మేల్కొల్పేలా ఉంటుంది. ఈ అవతారం వీరత్వానికి ప్రతీక. 4వ రోజు కూష్మండ అవతారం. కుష్మ అంటే శక్తి, అండం అంటే బ్రహ్మాండం. యూనివర్స్ మొత్తంగా బ్రహ్మాండానికి ఉన్న సృష్టించే శక్తిని ఉద్దేశించేదే కూష్మాండ అవతారం. ఈ అవతారంలో 8 భుజాలలో అమ్మవారు దర్శనమిస్తారు. సింహం తన వాహనమవుతుంది. 5వ రోజు స్కందమాత అవతారం. స్కంద అంటే కార్తికేయుడు, కార్తికేయుడి తల్లి అని అర్థం. ఈ రూపంలో కార్తికేయుని ఒడిలో కూర్చోపెట్టుకున్న అమ్మవారు దర్శనమిస్తారు. ఒక బిడ్డ పుట్టి ఎదుగుతున్నప్పుడు ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొంటాడు. వాటిని తట్టుకుని నిలబడే శక్తిని తల్లి ఇచ్చి అతని విజయానికి సహాయపడుతుందని చెప్పేదే స్కందమాత అవతారం. 6వ రోజు కాత్యాయని అవతారం. ఈ అవతారం దుర్గాదేవిలో ఉన్న యోధురాలు అంటే వారియర్ రూపం. శక్తి రూపాల్లో, భయంకర రూపాల్లో ఈ రూపం ప్రధానమైనది. దుర్గమాత యొక్క ఈ అవతారంలో 18 చేతులతో, దేవతలు ఇచ్చిన ఆయుధాలతో సింహం మీద కూర్చొని కాత్యాయని అమ్మవారు దర్శనమిస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహిషాసుర మర్దనం ఈ రూపంలోనే జరిగింది. 7వ రోజు కాలరాత్రి అవతారం. చీకటి మరియు అజ్ఞానాన్ని పాలద్రోలే అవతారమే కాళీ అవతారం. ఈ రూపం కూడా దుర్గాదేవి భయానక అవతారాల్లో ఒకటి. కాలరాత్రి అవతారం గురించి పురాణాలతో పాటు ఇతిహాసాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణంలో ఈ కాలరాత్రి అవతారం గురించి కొన్ని వర్ణనలున్నాయి. 8వ రోజు మహాగౌరి అవతారం. ఈ అవతారం నుండి కౌశిక, దుర్గ, కాళిక, చండి అనే రూపాలొచ్చాయి. అమ్మవారి ఈ అవతారంలో ఎంతమంది రాక్షసులను సంహరించారు.
9వ రోజు సిద్ధిదాత్రి అవతారం. సిద్ధులను ఇచ్చే దాత అని అర్థం. ఈ అవతారాన్ని మహాశక్తి అంటారు. ఈ మహాశక్తికున్న ముఖ్య శక్తులు అష్టసిద్ధులు. మొత్తంగా ఇవి నవదుర్గలకు సంబంధించిన విషయాలు. 9 అవతారాలన్నింటినీ గమనిస్తే 2 కోణాలున్నాయి. శైలపుత్రితో హేమవంతుడి కూతురిగా మొదలైన జీవితం బ్రహ్మచారినిగా శివుడి కోసం తపస్సు చేసి అతనిని పెళ్లి చేసుకుంది. చంద్రగంటగా భార్య భర్తల సగమని, కూష్మాండగా తనలను సృష్టించే శక్తి బయట పెట్టింది. స్కందమాతగా ఒక బిడ్డకు తల్లయింది. కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి రూపాలలో ఒక యోధురాలుగా కనిపిస్తుంది. ఆఖరుగా సిద్ధిదాత్రి రూపంలో అంతమైన సృష్టిని తిరిగి ప్రారంభించే రూపంలో వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.